2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇంటర్వ్యూలో అడిగిన క్వెషన్‌కి సమాధానం చెప్పలేకపోతే అసలు ఏం చేయాలి? ఎందుకంటే చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది గానీ, అవును. ఆన్సర్ చేయలేకపోతారు. హ్మ్. హ్మ్. ప్రతి సాఫ్ట్‌వేర్ జాబ్ క్రాక్ చేద్దాం అనుకున్నటువంటి ప్రతి స్టూడెంట్‌కి ఉండేటువంటి అతిపెద్ద సమస్య ఇది. దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఏం చేయాలి అసలు? ఇది అందరికీ రిలేటెడ్ అవుతుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే గనక మనం ఎవరైనా ఇప్పుడు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతున్న స్టూడెంట్స్‌తో మాట్లాడితే, సార్ నాది ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళింది, హెచ్ఆర్ రౌండ్‌లో పోయింది అని చెప్తారు. ఆ ఫైనల్ రౌండ్ వరకు వాళ్ళకొచ్చిన ఇందాక మీరు అన్నట్టు నాలెడ్జ్ ఉంటది. ఆ నాలెడ్జ్‌ని కోడింగ్ పాయింట్‌లో ఎవరితోటి మాట్లాడాల్సిన అవసరం లేకుండా సిస్టమ్‌లో కోడ్ రాయటమో, లేకపోతే పేపర్‌లో లాజిక్స్ రాయటమో ఇట్లాగా జరుగుద్ది. బట్ హెచ్ఆర్ రౌండ్‌కి ఫైనల్ రౌండ్‌కి వెళ్ళినప్పుడు హెచ్ఆర్ అవ్వండి, టెక్నికల్ రౌండ్ అవ్వనండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఫేస్ టు ఫేస్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఒక ఫియర్ అన్నది స్టార్ట్ అవుతుందండి. ఆ ఫియర్ స్టార్ట్ అవటం వల్ల మీకు తెలిసిన క్వశ్చన్ అడిగినా సరే మీ మైండ్ డంబ్ అయ్యి అది మీకు తెలియదేమో అనిపిస్తుంది. ఓకే, అక్కడ ఎంత కూల్గా ప్రశాంతంగా ఉండగలిగితే గనక అప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీకు అది తెలియకపోవచ్చు, కానీ దాన్ని ఎట్లా థింక్ చేసి సాల్వ్ చేయొచ్చు అన్న పాయింట్స్ గనక చెప్పగలిగితే హెచ్ఆర్ కానీ ఆ టెక్నికల్ రౌండ్ తీసుకునే వాళ్ళు కానీ ఇంప్రెస్ అవుతారు. ఎరే లిస్ట్లో ఒక హైయెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పి అడిగారు అనుకోండి. ఎరేలో మల్టిపుల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, మీరు తీసుకునే ఫస్ట్ నెంబర్నే హైయెస్ట్ నెంబర్ కింద తీసుకొని ఒక నెంబర్కి ఇంకో నెంబర్ కంపేర్ చేస్తూ ఇది హైయెస్ట్ కాబట్టి ఈ నెంబర్ని ఎలిమినేట్ చేస్తున్నాం, ఈ సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ కంటే హైయెస్ట్ కాబట్టి థర్డ్ నెంబర్ని ఎలిమినేట్ చేస్తున్నాం, ఇలా ఆలోచిస్తూ దాన్ని గనక ప్రాపర్గా లాజిక్ కోడ్ రాయాల్సిన అవసరంలా లాజిక్ ఇది అని చెప్పి గనక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అవుతారు. ఓకే, వీళ్ళు లాజిక్స్ బాగా థింక్ చేయగలుగుతున్నారని. ఎవరు కూడా మనం ఫ్రెషర్స్ని డీల్ చేస్తాం కాబట్టి ఫ్రెషర్స్ నుంచి 100% కోడింగ్ రాయాలి అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, వీళ్ళు టీమ్ రోల్ ప్లే చేయగలరా లేదా, కొత్తవి నేర్చుకోవటానికి రెడీగా ఉన్నారా లేదా అన్న థింగ్స్ని ఇంటర్వ్యూలో చూస్తారు. కానీ మన వాళ్ళు ఎక్కువ చేసే మిస్టేక్ ఏంటి అంటే గనక ఒక క్వశ్చన్ అడిగితే అందులో ఒక పదం గనక వీళ్ళకి తెలియంది యాడ్ అయ్యింది అంటే గనక సైలెంట్ అయిపోతారు. భయం స్టార్ట్ అయిపోయింది. అరే ఈ క్వశ్చన్ మనకు తెలియదు, ఏం చెప్పాలంటే ఒక 10 minutes ఏం మాట్లాడకుండా ఉంటారనమాట. ఆ 10 minutes మాట్లాడకుండా ఉండటం వల్ల నీ జాబ్ మిస్ అయిపోయింది. అదే ఆ 10 minutes ఏం మాట్లాడాలి అంటే అదే క్వశ్చన్ని సార్ కెన్ యూ రిపీట్ అని అడగొచ్చు, లేదా ఆ క్వశ్చన్లో మీకు తెలియని థింగ్స్ అంటే ఒక క్లారిటీ కావాలి, ఏం క్లారిటీ కావాలి, మీరు ఇన్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని తెలుసుకొని, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఎరే నెంబర్స్ది, సో అక్కడ మీరు సార్ ఇన్పుట్ ఏ టైప్ ఆఫ్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న పాయింట్స్ అడగొచ్చు. ఇంటర్వ్యూ అంటే వన్ సైడ్ కాన్వర్జేషన్ కాదండి. చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ అది. 2 side కాన్వర్జేషన్ జరగాలి. జరిగినప్పుడే మీ స్కిల్ ఏంటి అన్నది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది, మీకు ఈజీ అవుతుంది ఆన్సర్ చెప్పడానికి. సో అలా కాకుండా వాళ్ళు క్వశ్చన్ అడిగారు నేను ఆన్సర్ చెప్పాలి అంతవరకే అనుకున్నారు అంటే గనక మీరు పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ని అసలు క్రాక్ చేయలేరు. ఓకే, సో అందుకే ఇంటర్వ్యూలో గనక మీకు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే ఫస్ట్ కామ్గా కూర్చోవద్దు. 2, నాకు తెలియదు అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పకూడదు. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్లో చెప్పొచ్చు, కానీ ఎప్పుడు మిమ్మల్ని ఒక 10 questions అడిగి మీరు 8 to 9 questions స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా రైట్ ఆన్సర్స్ చెప్పాము అనుకున్నప్పుడు ఒక క్వశ్చన్ నాకు తెలీదు అని చెప్పడం వల్ల ఏమీ కాదు. అట్లా కాకుండా మిమ్మల్ని అడిగిన ఫస్ట్ క్వశ్చనే నాకు తెలీదు అన్నారనుకోండి, అది చాలా రాంగ్ అవుతుంది అనమాట. ఆ తెలీదు అనే బదులు ఆ టైంని మీరు థింక్ చేయటానికి ఆలోచించండి. సో ఎలా థింక్ చేయాలి, దీన్ని ఈ కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న కోడ్ రాయొద్దు. మీకు తెలియదు కాబట్టి కోడ్ రాయొద్దు, బట్ దాన్ని ఎలా నీట్గా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నది అవసరం. ఇలా ఎప్పుడైతే ఒక స్ట్రాటజీగా ప్రిపేర్ అయ్యి చేయగలుగుతారో ఆ రోజున ఏ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియదు అని ఉండదు,
ఏ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా ఉండరు. చాలా మంది స్టూడెంట్స్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, దాదాపు 4200+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ టెక్నికల్గా మేము అంత స్ట్రాంగ్ లేవు సార్ అని అనుకొని మేము ఫోర్స్ చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు బ్యాక్ వచ్చి, సార్ నేను ఇంటర్వ్యూని క్రాక్ చేశాను, మమ్మల్ని ఫోర్స్ చేసి పంపించినందుకు చాలా థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. చెప్పలేం ఏ టైంలో ఏ క్వశ్చన్ అడుగుతారో. ఆ ఇంటర్వ్యూర్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు. మీరు చెప్పిన చిన్న ఆన్సర్ అయినా వాడిని బాగా ఇంప్రెస్ చేయొచ్చు. ఆ ఇంప్రెస్ చేయటం వల్ల మీకు జాబ్ రావచ్చు. Yes. సో ఏ ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదు.